నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దోసావకాయ. చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ, ఉప్మాలోకి కానీ, కిచిడీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ముందుగా దోసకాయలను తీసుకుందాము. దోసకాయలు ఈ కారానికి వచ్చేసి ఈ విధంగా ఉంటే బాగుంటాయండి. మనం పప్పు దోసకాయ వేసుకున్నామంటే అవి కొంచెం చప్పగా ఉంటాయి. ఇటువంటి దోసకాయలు తీసుకున్నామంటే మనకి పుల్లగా ఉంటాయి కాబట్టి కారం మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇక్కడ 3 దోసకాయలను తీసుకున్నానండి. వీటిని ముందుగా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత పొట్టు తీయకుండానే వీటిని తరగాలి. ఈ దోసకాయలు చేదు ఉంటాయండి, కొంచెం చూసుకోవాలి. ముందు దోసకాయలని ఒక ముక్క తిని చేదుందా తీపుందా చూసుకున్న తర్వాతనే మొత్తం తరుక్కోవాలి. ఈ విధంగా సన్న ముక్కలుగా తరుక్కున్న తర్వాత వీటిని ఇప్పుడు కొలుచుకుందాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ముక్కల్ని కొలిచి వేసుకోవాలి. ఇక్కడ చిన్న గిన్నె తీసుకున్నానండి నేను. దీంతో నాకు 2 గిన్నెల వరకు ముక్కలు వచ్చాయి. ముక్కలు వచ్చేసి పై దాకా పెట్టుకోవాలండి. ముక్కలు కొలుచుకునేటప్పుడు గిన్నెకి బాగా పైకి వచ్చేదాకా ముక్కలు పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 2 గిన్నెల ముక్కలు వచ్చాయి. ఇంకొంచెం మిగిలాయి, అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెతో 1/4 కప్పు వరకు కారం తీసుకుంటున్నాను. అలాగే పైన 1/2 కప్పు ఉప్పు తీసుకుంటున్నానండి. దోసకాయ కారంలోకి ఉప్పు ఎక్కువ పట్టదండి, చాలా తక్కువగా పడుతుంది. కాబట్టి 1/4 కప్పు వరకు కారం, 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువగా వేసామంటే ముక్కలు పీల్చేస్తుంది. ముక్కలు ఉప్పు కసింగా ఉంటాయండి. అందుకని 1/2 కప్పు అయితే సరిపోతుంది. 1 చెంచా వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 చెంచా వరకు ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు 1 చెంచాన్నర వరకు వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడిని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు ఆవపిండిని వేసుకోవాలి. ఆవపిండి వేయించక్కర్లేదండి, ఆవాలని పిండి కొట్టుకుంటే సరిపోతుంది మెత్తగా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వెల్లుల్లిపాయలు వేసుకోమండి, దోస ఆవకాయ కాబట్టి ఆవపిండిని మాత్రమే వేసుకుంటాము. ఇప్పుడు 1/2 కప్పు వరకు నూనెను పోసుకుంటున్నాను. ఇందులో పల్లి నూనె పోసుకుంటే చాలా బాగుంటుందండి. 1/2 కప్పు పోసి ముందు కలుపుకున్న తర్వాత మరొక 1/2 కప్పు వరకు పోసుకుంటున్నాను. ఇక్కడ నాకు వచ్చేసి 2 కప్పుల ముక్కలకు గాను 1 కప్పు మీద కొద్దిగా ఆయిల్ పట్టిందండి, అంటే 1.25 కప్పు వరకు పట్టింది. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో ఈ కారం పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఆయిల్ కూడా మీరు ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా చూసుకుంటూ పోసుకుంటే మనకి ఎంత పట్టిందో తెలుస్తుంది. నాకైతే ఇక్కడ 1.25 కప్పు వరకు ఆయిల్ పట్టిందండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక అరగంట వదిలేసామంటే దోస ఆవకాయ రెడీ అండి. అరగంట తర్వాత వేసుకొని తినేయచ్చు అన్నంలో. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.